హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు నేను ఈ వీడియోలో రాగి సంగటి చూపించబోతున్నా అండి. మేమైతే విత్ మటన్ కర్రీతో కాంబినేషన్ చేసుకున్నాము. సో రాగి సంగటి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 గ్లాసు, రాగి పిండి 3 గ్లాసులు, నెయ్యి 1/2 కప్పు, ఉప్పు తగినంత. తయారీ విధానం: సో 1 గ్లాస్ రైస్ని బాగా కడిగేసి ఒక 3 గంటల పాటు నానబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల రాగి పిండి ఒక పొడి గిన్నెలో పోసి పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనం ఒక పాత్ర తీసుకోవాలి. సో 3 కేజీల రైస్ ఉడికే ఒక పాత్ర తీసుకోవాలి. దాని అడుగు మందంగా ఉండేలాగా చూసుకోండి, పెద్దగా ఉండాలి గిన్నె. సో దానివల్ల ఏంటంటే మనం ఈ రాగి సంగటిని కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న గిన్నెలో అయితే కలపలేము. సో అన్నానికి మనం ఒక రైస్ గ్లాస్కి 25 నుంచి 30 గ్లాసుల వాటర్ తీసుకోవచ్చండి. సో వాటర్తో మనం రైస్ ఉడికించుకోవాలి. సో రైస్ ఉడుకుతున్న క్రమంలో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సో నేనైతే చిటికెడంత సాల్ట్ వేసాను. సో రైస్ ఉడుకుతున్న క్రమంలో ఒక మెతుకు ఇలా తీసుకొని విరిచి చూస్తే మెత్తగా విరిగే సమయంలో మనం ఉడికినట్టు అనిపిస్తుందండి. సో ఆ సమయంలో మనం ఈ పొడిగా ఉన్న రాగి పిండిని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకొని లేయర్ లాగా వేయాలండి ఉడుకుతున్న రైస్లో. సో ఎక్కడ ముద్దలాగా పడకుండా చూసుకోవాలి. సో లేయర్ లాగా వేసాక మూత పెట్టేసి స్టీమ్లో ఉడుకుతుందండి ఇది. సో దానిపైన గట్టి బరువు ఏదైనా పెట్టడం వల్ల స్టీమ్కి బాగా ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ పాటు ఇది మూత తీయకుండా అలా ఉంచేసేయాలి. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఉంటుందండి. సో దాన్ని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మెల్లమెల్లగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. సో దీన్ని బాగా కలపడంలోనే ఉంటుందండి రాగి ముద్ద వచ్చే ఒక టెక్స్చరు. సో బాగా కలపాలి, ఎక్కడ కూడా ఉండలు ఫామ్ కాకుండా కలుపుతూనే ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టి కంటిన్యూస్గా ఇలా ఉండలు లేకుండా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. సో ఫైనల్లీ ఇలా వస్తుందండి టెక్స్చర్. సో గట్టిగా అవుతుంది అనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలిపితే కొంచెం లూజ్గా అవుతుంది. ఫైనల్గా ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలిపితే బాగా మంచి టెక్స్చర్లో రాగి సంకటి రెడీ అవుతుందండి. సో బాగా కలిపాక ఒక 1 మినిట్ మూత పెట్టేసి తీసి ఫైనల్గా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది. ఒక 1/2 కప్పు నెయ్యి వరకు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి. సో మంచి టెక్స్చర్తో రాగి సంగటి రెడీ అండి. ఒక బౌల్కి నెయ్యి రాసి దాంట్లో దాని నిండా తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రాగి సంగటి రెడీ అండి. మేమైతే మటన్ కర్రీతో కాంబినేషన్ చేసాము. సో చాలా టేస్టీగా ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. సో ఇది ఇన్స్టంట్గా సర్వ్ చేసుకోవాలండి, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చెప్పడం మర్చిపోయానండి, రాగి సంగటి నేను రైస్తో ఎందుకు చేశానంటే, సో ప్యూర్ రాగి పిండితో చేస్తే అది డైజెషన్కి కష్టం అవుతుంది కొందరికి. సో యాసిడిక్ ప్రాబ్లమ్స్ అంటారు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి రైస్తో అయితే చాలా హెల్తీగా అండ్ ఈజీ డైజెషన్ అవుతుందండి. నేను తీసుకున్న ఈ కొలతలు
నలుగురికి సరిపడా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.